కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ధరలను పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని అన్నారు. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాల్సింది పోయి పెంచడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పాలాది కార్తిక్, కార్యదర్శి గుండాల నరేష్, భీమగాని గణేష్, రామకృష్ణ, రఘువరన్, సుకుమార్, మహేష్, సతీష్, రాము, గోపి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని అమాంతం పెంచిన పరిస్థితి ఈరోజు ఉంది. కావున పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి ఈరోజు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గ్యాస్ ధరలు 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ ధరలు 2 రూపాయలు పెంచడం జరిగింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో చమురు ధరలు తగ్గితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు తగ్గించాల్సింది పోయి ప్రజలపైన ఈరోజు ఇంకా పెరు భారాలు వేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ ధరలు 2 రూపాయలు పెంచడం జరిగింది. అయితే ఈరోజు ఏదైనా వస్తువు ఇస్తే ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఫ్లెక్సీ పెట్టాలంటారు. ఈరోజు అన్ని పెట్రోల్ బంకులో కానీ గ్యాస్ దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్ పెంచిందని చెప్పి అంతటా కూడా ఫ్లెక్సీ పెట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు ద్రవ్యోల్బణ కారణంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కూడా అనేక ఇబ్బంది పడుతుంది. ఉద్యోగాల కోసం నిత్యం పెట్రోల్, డీజిల్ వాడుతున్న పరిస్థితి, గ్యాస్ వాడుతున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మధ్యతరగతి పైన, అదేవిధంగా నిరుద్యోగుల పైన ఈ పెనుభారంగా ఉంది. కావున వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడేలా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది.